నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. లిక్కర్ స్కామ్లో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి గారి చేతుల మీదుగానే ముడుపులన్నీ మిగతా వాళ్ళకి వెళ్ళిపోయని చెప్పి మనకు సిట్టి విచారణలో అయితే తేలింది. అయితే దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు రాజకీయ విశ్లేషకులు అడుసుమల శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, మొత్తం లిక్కర్ స్కామ్కి సంబంధించి ఆల్రెడీ సిట్టి విచారణ అయితే కొంతమంది జరిగి అయిపోయింది. ఈ నేపథ్యంలోనే మిథున్ రెడ్డి అంటే చేతుల మీద కానీ మిగతా వాళ్ళకి ముడుపులు అందాయని మనకి సిట్టి విచారణలు అయితే తేలింది సార్. దీని మీద మీ స్పందన ఏంటి సార్? ఇప్పుడు స్పందన ఏముంటుందండి? ఇప్పుడు వీళ్ళు దొంగల మూట. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎవరు మడతాళ్ళు పెత్తనం ఇవ్వడు కదా, అతనికి వలయాల కింద ఉన్నాయనుకోండి. అందులో జగన్మోహన్ రెడ్డి తర్వాత వలయం ఈ సజ్జల రామకృష్ణారెడ్డి, మిథున్ రెడ్డి ఇలాగ ఉంటారు. ఇప్పుడు ఈ మిథున్ రెడ్డి పాత్ర విజయసాయిరెడ్డి తేల్చాడు. విజయసాయిరెడ్డి కూడా ఇందులో అక్యూజ్డే. ఈ లెక్కరకు సంబంధించి విజయసాయిరెడ్డి కూడా ఒక నిందితుడు. అతను సహనిందితుడు. బాబు నాకేం సంబంధం లేదండి, మా ఇంట్లో జరిగిన మాట వాస్తవ మీటింగు మిథున్ రెడ్డి లేకపోతే ఈ రాజకేశరెడ్డి ఇంకో లవంగారెడ్డి ఎవరో ఉన్నాడు, వీళ్ళందరితో పాటు మేమందరం మాట్లాడుకున్నాం. చాణక్యరెడ్డి మేమందరం మాట్లాడుకున్నాం. 2-3 సార్లు మీటింగులు జరిగినాయి. అందులో మిథున్ రెడ్డి కూడా ఉన్నాడు. అందులో అతని పాత్ర కూడా గట్టిగానే ఉంది అని చెప్పిన మాట వాస్తవం చెప్పాడు అతను. అది బయటకు వచ్చి అదే చెప్పాడు. అయితే మరి ఈ స్కాములు చేసిన తర్వాత ఇది అమౌంట్ వాల్యూమ్ ఎంత అనేటువంటిది వీళ్ళు చెప్పింది కాదండి, ఇంకా లక్షల కోట్ల మీద ఉంటుంది. ఎందుకంటే 3,500 కోట్లు అంటే అది డైరెక్ట్గా మీకు వాళ్ళకి దొరికింది కొంచెం తవ్వాలి పాత్ర. ఇప్పుడు తేగల పాత్ర ఉంటుందండి, కొంచెం తవ్వితే 4-5 తేగలు దొరుకుతాయి, ఇంకా తవ్వితే ఇంకా తేగలు దొరుకుతాయి. అలాగా ఇది తవ్వాలంటే వీళ్ళు నోరెప్పాలి. రాజకేశరెడ్డి ఏమన్నాడు, నాకేం సంబంధం, నేను ఐటీకి చల్లదాను. తర్వాత మళ్ళీ అని చెప్పాడు. మొత్తం అంతా ఆలే చేశారు. ఎవరెవరికి ఎంత వెళ్ళింది, ఎవరెవరికి ఎక్కడికి వెళ్ళింది మొత్తం చెప్పుకొచ్చాడు. అప్పుడు మిథున్ రెడ్డి పాత్ర అలా తెరతోలిగా అతను బయటకు వచ్చాడు. ఇప్పుడు అతను అక్రమ కేసులు ఇదంతా రాజకీయ కుట్రేటయ్యా. మీరు చేసిన దోపిడీ, మీరు మద్యం పాలసీ మార్చాల్సిన అవసరం ఏమొచ్చింది? పోనీ మార్చొచ్చు, ప్రజా ప్రయోజనం కోసం మద్యపాన నిషేధం వైపు అడుగులు వేయడానికి మీరు ఏమన్నా ఈ మద్యం పాలసీ మారిస్తే వెల్ అండ్ గుడ్, ఆహ్వానించదగ్గదు. మీరు ఏం చేశారు? మద్యపాన నిషేధం ముసుగులో దోపిడీకి తెరదీశారు. ఆ మాత్రం దానికి మీరు వైన్ షాపుల దగ్గర 10 మంది జేబులు కొట్టేసి ఊళ్ళని పెట్టి జేబులు కొట్టించవచ్చు కదా. అవును, వాళ్ళకి మంచి బ్రాండ్లు అమ్మి వాళ్ళ ఆరోగ్యం పాడు చేయకూడదు. దీనివల్ల వాళ్ళ ఆరోగ్యాలు పాడు చేస్తారు. చూడండి, బ్రాండెడ్ లిక్కర్ మొదట 6 నెలల అది సప్లై చేశారు. వాళ్ళకి డబ్బులు ఇవ్వడం మానేశారు. వాళ్ళు మేము సప్లై చేయమన్నారు. మీరు సప్లై చేస్తాం మానేస్తే మేమే వండేస్తామన్నారు. కొన్ని బ్రవరేజెస్ డిస్టిలరీస్ తీసుకున్నారు, వీళ్ళే రెడీ చేస్తారు. ఇప్పుడు మీ పేరు ఏదో ఉందనుకోండి, ఆ పేరు పెట్టేసేవారు. స్పెషల్ స్టేటస్, భూము లేకపోతే ప్రెసిడెంట్ మెడల్, రకరకాల 3 రాజధానులు ఇలా వాళ్ళ స్టోర్ పెట్టేశారు. వైజాగ్ క్యాపిటల్లో ఇలా పెట్టేసి వాళ్ళ ఇంట్లో తయారు చేసి ఒకే బ్రాండ్ ఒకే రకం రకరకాల సీసాల్లో పోసేసి దానికి స్టిక్కర్లు. ఇంకో విషయం తెలుసా మీకు? ఇప్పుడు వీళ్ళు ఆ బాటిల్స్ ఉంటాయి కదా, ప్లాస్టిక్ బాటిల్స్ అవి ఉంటాయి కదా, ఆ బాటిల్స్ ఆర్డర్ ఇస్తారు కదా, ఆ ఆర్డర్ వచ్చిన దగ్గరికి పట్టుకుంటే కూడా బొమ్మ వస్తుంది బయటికి, అది కూడా తీసుకుంటారు వాళ్ళు. ఇప్పుడు మేము లెక్కర్ ఇంతే అమ్మాము, ఇప్పుడు దొబ్బేశారు వీళ్ళు. 100 బాటిల్స్ అమ్మి 10 బాటిల్స్ అమ్మిన డబ్బులు ప్రభుత్వానికి జమేసి మిగతా 90 బాటిల్స్ అమ్మిన డబ్బులు వాళ్ళు ఇంటి పట్టుకుపోయారు. ఆ లెక్క చూపిస్తారు. కానీ వీళ్ళు బాటిల్స్ ఎవరైతే తయారు చేస్తారో వాళ్ళ దగ్గర ఎల్జీ పాలిమర్స్ వాళ్ళ దగ్గర నుంచి ప్లాస్టిక్ ఆర్డర్లు ఇచ్చారు కదా, ఆ బాటిల్స్ లెక్క ప్రకారం అయితే 1,00,000 కోట్లు దాటిపోతుంది అది వీళ్ళు అమ్మింది. అక్కడ దొరికారు వీళ్ళు. ఈ విషయంలో మనం పట్టుకోలేము, ఎందుకంటే దానికి లెక్క పత్రం లేదు, కాగితాలు కాలం ఉండదు అక్కడ ఏమని. వాళ్ళు అమ్మిన వాళ్ళు ఏం చూపిస్తే అది వినాలి. కానీ వీళ్ళు ఎక్కడ దొరికారు? వీళ్ళు మళ్ళీ కొన్నాళ్ళు అమ్మారు, వీళ్ళు వచ్చిన తర్వాత కూడా కొన్నాళ్ళు అమ్మారు, అదే సేమ్ అలాగే. అప్పుడు ఎంత అమ్మకం వచ్చిందో చూసుకున్నారు. తర్వాత ఈ బాటిల్స్ నింపడానికి బాటిల్స్ ఉంటాయి కదా, ఉత్తిన దోసుల్లో పోయారు కదా, వాటిల ద్వారా వీళ్ళు ఎంత వాల్యూమ్ అమ్మారు, ఎంత సప్లై చేశారు, వీళ్ళు ఎంత లెక్క చూపించారు అనేటువంటిది తేలింది. వీళ్ళు ఎక్కడ తప్పించుకోలేరండి. వీళ్ళు కొన్నాళ్ళు డ్రాగన్ చేస్తారు అంతే. ఇప్పుడు ఈ పాములు ఈ కేసులన్నీ మెల్లమెల్లగా పోక్కుంటూ అంతఃపురం వైపు వెళ్తున్నాయి. ఇందులో జగన్ ప్రథమ ముద్దాయి అవుతాడు. ఎందుకంటే ఎవరైతే లబ్ధిదారుడు ఉన్నాడో అంతిమంగా అతనే ప్రథమ ముద్దాయి. అతని కోసమే వీళ్ళందరూ పనిచేసినట్టు, వీళ్ళందరూ చిన్న చిన్న పీస్ వాటాలు తీసుకున్నట్టు. అవును.
ఇప్పుడు 6 మూటలు పట్టుకెళ్తే ఒక మూట అలా పక్క పాడేసుకున్న టమాటీళ్ళు, ఒక మూట పక్కన ఆడేసుకున్న వీళ్ళు ఏం మంచోళ్ళు ఏం కాదు, ఇలా దొబ్బేశారు. కాబట్టి ఈ కేసులో మిథున్ రెడ్డి పాత్ర జగన్ తర్వాత అతనిదే పెద్దదే. ఇదే కాకుండా ఇసుకలో కూడా అతని పూర్తి బాధ్యత ఉంటుంది. ఆడు రాయలసీమ నుంచి వచ్చి తూర్పుగోదావరి జిల్లా సీతారాం మండలం వీడికి ఏంటంటే పని అంటే అక్కడ ఉన్న వాళ్ళు చేతకాని వాళ్ళ వైసీపీ వాళ్ళు ఆ తినేదేదో వాళ్ళు తినవచ్చు కదా, వాళ్ళే తినాలా అంటే గోదావరి జిల్లాలో వాళ్ళు కూడా మోసమే. ఈ ఇందులో దొబ్బేసి దాంట్లో కూడా వాళ్ళకి ఏం బెటర్ పాపం ఏంటండి. ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళ మీద ఏమాత్రం జాలి కనికరం ఉండకూడదు. ఎక్కడా కూడా వాళ్ళ ప్రివిలేజెస్ని వీళ్ళు మాజీ ఎంపీలు లేకపోతే మాజీ ముఖ్యమంత్రులు వీళ్ళు పలానా వాళ్ళు అని చెప్పేసి ఏ రకమైన ప్రివిలేజ్ ఉండకూడదు. వాళ్ళు ఇలాంటి దోపిడీ చేసినందుకు వీళ్ళు బందిపోడి దొంగల మూటకి ఎలా ట్రీట్మెంట్ ఇస్తారో, అరాచకవాదులకు ఎలాగైతే ఏనుగు దంతాలు ఎర్రచందనం అమ్ముకుని వీరప్పని ఎలాగైతే చూసారో అలాగే చూడాలా, అంతకన్నా దారుణంగా చూడాలా. ఏదో పెళ్లి కోసం డబ్బులు దాచుకున్నవాడు జేబు కొట్టేసేయడానికి ఉండే ఒక తండ్రి పెళ్లి కోసం బిడ్డల చదువు కోసం లేకపోతే ఆరోగ్యం కోసం వైద్యం చేయించడం కోసం డబ్బులు పట్టుకెళ్తూ ఉంటాడు. ఆ జేబు కొట్టేసేయడంకో వాళ్ళు ఎంత బాధపడతారో అంత బాధపడ్డారు ప్రజలు వీళ్ళ దెబ్బకే. కాబట్టి వీళ్ళని ఎలాంటి పరిస్థితిలో కూడా విడిచిపెట్టకూడదు. ఎక్కడ దాక్కున్నా లాక్కొచ్చి లోపల పెట్టాలి. మిథున్ రెడ్డి అయితే ఎంపీ అయితే ఎవరికి ఈ కేసులో మిథున్ రెడ్డిని అరెస్ట్ చేస్తారు. అతనికి వెసులుబాటు ఉందో మనం 28 వరకు మరి మళ్ళీ ఎప్పుడు దాకా ఇచ్చారో తెలియదు. కొన్నాళ్ళు టైం ఇచ్చారంట. మళ్ళీని వాళ్ళు సరిహద్దుల్లో ఉద్రిక్తతల మాదిరిగా ఉందో మీ వాదనలు అంటున్నారు. అతని తరపున ఎలాంటి వాళ్ళు దిగేశారు అసలు అభిషేక్ సింగ్ ఎలాంటి వాళ్ళు వచ్చేసి వాళ్ళు భయంకరంగా అతను కూడా వేస్తున్నారంట వాళ్ళందరూ. అంటే ఏంటి మీరు అందులోంచి ఎలాగైనా బయటపడాలి. వాళ్ళకి బలం మదం అదే. ఈ దొంగలి వాళ్ళు బాబు సొమ్ము అంటే మళ్ళీ వాళ్ళు ఖర్చు పెట్టరు ఇంత, అలాంటి తప్పు చేయరు. వాళ్ళు బొడ్డుగాడు మూట అయితే ఇదంతా నీది నాది దొబ్బేసిన సొమ్ము ఇదంతా. ప్రజల ఆరోగ్యాలతోటి వాళ్ళ ప్రాణాలు పణంగా పెట్టి వాళ్ళ రక్తం తాగారు వీళ్ళు, వాళ్ళు మందు తాగారు, వాళ్ళ రక్తం వీళ్ళు తాగారు. కరోనా టైంలో బీభత్సంగా అంటే సార్ అసలు కరోనా టైంలో కూడా కరోనాని చూడకుండా కూడా షాపులన్నీ ఓపెన్ చేయించి ఎంత దారుణం అంటే షాపుల దగ్గర టీచర్లు పెట్టారు ఆ లైన్లో నిలబెడతానికి. అందరూ చీయని ఉమ్మేస్తుంటే అప్పుడు మానేశారు. ఇక వాళ్ళకి సిగ్గేసి మానేశారు. అంత అవమానం ఎప్పుడు ఉపాధ్యాయులు జరగలేదు. వాళ్ళకు కూడా పనిష్మెంట్ ఏంటంటే చంద్రబాబు గారు ఎక్కువ పని చేయించేస్తున్నాడు అనుకుంటే ఇతను మరీ నీచమైన పనులు చేయించేశాడు. అంతనే దింపారండి ఇతను మళ్ళీ ఆ గోరంట్ల మాధవాళ్ళు మేము మళ్ళీ వస్తాం ఎప్పుడు ఎలక్షన్ జరిగిన అంటున్నారా, దరిదాపులో రానివారు ప్రజలు. విడుదల బయటకు వచ్చిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నారు. అప్పుడు అతను మాట్లాడతాడండి. పోలీసులు కూడా వీడు మాజీ సహచరుడు అన్నట్టుగా ఉండకూడదు. అతని మీద కండిషన్ బెయిల్, అది కంటెంప్ట్ ఆఫ్ కోర్టు, అతను ఇమీడియట్గా అరెస్ట్ చేయాలి. అలాంటి చర్యలు వేగవంతంగా ఉంటేనే నోరు మూసుకుంటారు వీళ్ళు. లేదంటే గాలికి వదిలే చావంటారని వదిలేస్తే వాళ్ళు స్టూడెంట్ మాట్లాడతారు. లక్ష్మీభారతి మాట్లాడితే గోరంట్ల మాధవ్ మాట్లాడతాడు, వీళ్ళందరూ మాట్లాడతారు. ఇలాగా రాజకేశ్ రెడ్డి ఏమన్నాడు, నాకేంటి సంబంధం అన్నాడు. నీకు ఇదిరా సంబంధం అంటే ఇప్పుడు మళ్ళీ అన్నీ చెప్పాడు. మరి నువ్వు అలా ఇంతకన్నా 2 పీకాల వీళ్ళేమో బతిమాలుతున్నారు. కూటమి ప్రభుత్వం ఏంటంటే మరీ ధర్మంగా వెళ్ళిపోతుంది. కొంచెం ధర్మం దారి తప్పాలి ఏంటండి. అడ్డగోలుగా వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. ఒక్కోసారి పోలీసులు ఎన్కౌంటర్ ఎందుకు చేస్తారు, ఈయన పట్టుకున్నా కానీ శిక్షించలేమన్నప్పుడు పైకి పంపించేస్తారు. అలాగే వీళ్ళ విషయంలో కొంచెం పక్కదారిలోకి వచ్చి మోకాలు చెప్పులు తీసేయాలి, అప్పుడు దారిలోకి వస్తారు. థ్యాంక్ యూ సార్.